ఈరోజు నేను ఏం చేశానంటే ఎగ్స్ తీసుకొని వాటిని బాయిల్ చేసి పొట్టు తీసుకుని పక్కన పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి సాల్ట్ వేసి దాంట్లోనే కొంచెం పసుపు వేసి వాటిలో ఎగ్స్ వేసి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి అది ఫ్రై అయ్యాక ఆనియన్ పీసెస్ వేసుకొని ఈలోపు 3 ఆనియన్స్ ఒక టమాటో కట్ చేసుకొని మిక్స్ జార్లో వేసుకొని ఒక స్పూను నువ్వులు ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అప్పుడు ఆనియన్ పీసెస్ ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ అందులో వేసేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి అది బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఒక స్పూను అల్లం పేస్టు ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపాను. అది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకొచ్చేంత వరకు కలిపాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో నీళ్లు పోసుకొని దానిలో కొంచెం పసుపు, 2 స్పూన్ల కారము, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేశాను. ఆ తర్వాత మిక్స్ చేసిన మిశ్రమాన్ని కడాయిలో వేశాను. దీనిలో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను. తర్వాత దానిపైన మూత పెట్టుకొని ఉడికించుకుని తర్వాత తీసి దాన్ని కొంచెం కలుపుకొని గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకుని దాంట్లో గుడ్లు యాడ్ చేసుకున్నాను. అది ఇంకా దగ్గరగా అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఉడికించుకొని దించుకున్నాను. ఇదేనండి నేను చేసిన ఎగ్ గ్రేవీ కర్రీ. నచ్చితే మీరు నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.